యేసు రక్తంలో కడుగబడితే పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుతాం, కొత్త నిబంధన ఆశీర్వాదం అడుగుపడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు క్షేమంగా ఉంటారని, అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూస్తారని నేను రూఢిగా నమ్ముతున్నాను. నిరుత్సాహపడవద్దు, దిగులు పడవద్దు. మీ యొక్క మార అనుభవాన్నింటినీ దేవుడు మధురంగా మార్చబోతున్నాడు. అంతేకాదు, మీ అపజయం అన్ని జయముగా మీరు చూడబోతున్న దినాలు వచ్చేస్తుంది. ఎక్కడ మీరు పడిపోయారో అక్కడ మీరు దేవుడు మళ్ళీ లేవనెత్తబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఎక్కడెక్కడైతే తల దించాల్సి వచ్చిందో అక్కడ తల పైకెత్తుకులాగా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం యెషయా 61:7. దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాన్ని యేసు ప్రభు రక్తం కార్చి సంఘాన్ని శుద్ధీకరించి పరిశుద్ధపరిచిన తర్వాత అపోస్తల కార్యం మొదలవుతుంది. దేవుని బిడ్డలారా, యేసు రక్తంతో అనుసంధానం చేయబడిన అనుభవాల గురించి నేను త్వరగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. అపోస్తల కార్యం 1వ అధ్యాయం మనం చూస్తే వాగ్దాన నెరవేర్పును మనం చూస్తున్నాం. యేసు రక్తంలో మనం కడుగబడి శుద్ధీకరించబడితే వాగ్దానం నెరవేర్చడం సులువైపోతుంది. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? మనుషులందరి మీద ఆత్మను కుమరిస్తాను, ప్రతి ఒక్కరు నా ఆత్మతో నింపబడతారు, అభిషేకించబడతారని ప్రభువారు వాగ్దానం చేశాడు. చూడండి, యోవేలు 2:28. అపోస్తల కార్యానికి వచ్చేసరికి ఆ వాగ్దానము నెరవేర్చబడింది. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారి ద్వారా పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానాలు చెప్పబడ్డాయి. ఆ వాగ్దానాలు విన్నారు, ప్రార్థనలో కనిపెట్టారు. సో వాగ్దానం నెరవేర్చబడాలంటే మొదటిగా ఏం చేయాలని బైబిల్ చెప్తుందంటే, ఆ వాగ్దానాన్ని నువ్వు నిలబెట్టుకొని ప్రార్థనలో కనిపెట్టాలి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో మరి కనిపెట్టే అనుభవాన్ని గురించి మనం చూస్తున్నాం. ఎడతెగకుండా ప్రార్థన చేసిన అనుభవాన్ని గురించి కూడా మనం చూస్తున్నాం. సో వాగ్దాన నెరవేర్పుకు ప్రార్థనలో కనిపెట్టాలి. ప్రార్థనే సరి అయిన మార్గం అని అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం చెబుతుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయానికి వచ్చేసరికి వాగ్దాన నెరవేర్పును మనం చూస్తున్నాం. యోవేలు గ్రంథం 2:28లో ప్రభువారు పలికిన వాగ్దానం, యెషయా 28:11లో చెప్పబడిన వాగ్దానం అపోస్తల కార్యం 2వ అధ్యాయానికి వచ్చేసరికి నెరవేర్పును మనం చూస్తున్నాం. అందరి మీదకి పరిశుద్ధాత్మ కుమరింపు జరిగింది. వాళ్ళందరూ అన్య భాషల్లో మాట్లాడారని ఒక అసాధారణమైన ఒక నూతనమైన అనుభవాన్ని మనం చూస్తున్నాం. యేసు రక్తంలో కడుగబడితే పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుతాం, కొత్త నిబంధన ఆశీర్వాదం అడుగుపడతాం. ఇది రెండవదిగా. అపోస్తల కార్యం 3వ అధ్యాయానికి వస్తే పేతురు యోహాను మరి దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళుతున్నప్పుడు ఒక కుంటివాడిని కనుగొన్నారు. ఆడు భిక్షం అడుగుతున్నాడు. మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, యేసుక్రీస్తు నామంలో లేచి నడవనప్పుడు ఆయన లేచి నడిచిన అనుభవాన్ని అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంటే యేసు రక్తము వెంబడి జరిగే 3వ కార్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. ఇది అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 4వ అధ్యాయానికి వస్తే దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం 30-31లో అందరం కలిసి ఏకముగా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అనుభవం నుండి వెళ్ళటాన్ని మనం చూస్తున్నాం. భూమి ఇలా కదిలించబడటం అనేది అంత ఈజీ కాదు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఇది ఒక అసాధారణమైన కార్యం. యేసు రక్తంలో మనం కడుగబడి యేసు రక్తంలో మనము శుద్ధీకరించబడిన తర్వాత అసాధారణమైన కార్యాలు మన జీవితంలో జరుగుతున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తల కార్యం 5వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుని బిడ్డలారా, మరి న్యాయ తీర్పు అద్భుతాన్ని మనం చూస్తున్నాం. అననీయ సఫీరా అన్న వాళ్ళు ఆ దశంభాగ విషయంలో మోసం చేసినప్పుడు వాళ్ళకు సడన్గా హఠాత్తుగా అపోస్తలైన పేతురు పలికినట్టే మరణం జరిగింది. ఇది ఒక న్యాయ తీర్పు అద్భుతం, జడ్జిమెంట్ మిరకల్. 6వ అధ్యాయం అపోస్తల కార్యం 6వ అధ్యాయానికి వచ్చేసరికి అపోస్తల యొక్క పరిచర్య ఎక్కువైనప్పుడు ఎలాగా మరి సాలుచ్యంలో ప్రార్థన చేయడానికి సమయం దొరకట్లేదు. ఎలాగన్నప్పుడు
దేవుడు మరి పరిచారకులు నియమించమన్నాడు. ఈ పరిచారకుల్ని నియమించడం అనేది ఆరాధ్యంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించబడుతుంది. పాత నిబంధన లేదు, కొత్త నిబంధన లేదు. అంటే కొత్త పరిచర్య, నూతనత్వం, ఇవన్నీ దేవుని బిడ్డలారా మనకు యేసు రక్తం కార్చబడి యేసు పునరుద్ధానం పొందిన తర్వాత జరిగిన కార్యాలా కనపడుతుంది. ఇలాగే మీరు 28 అధ్యాయాలు చదువుకుంటా పోతే అపోస్తల కార్యంలో అనేక నూతనమైన విషయాలు కనపడతాయి. దేవుడు ఈ మాటను దీవించనుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మాకు కూడా అపోస్తల అనుభవం దయచండి ప్రభా, అభిషేకం దయచండి ప్రభా, ఆత్మతో శక్తితో వెలుగుతో నింపండి ప్రభా, నీ ప్రసన్నత నింపండి ప్రభా. ఇప్పుడే ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరి మీదకి అభిషేకం కుమరించబడినగాక. దేవుని ఆత్మ ఇప్పుడే కుమరించబడినగాక. విడుదల వచ్చినగాక. అసాధారణమైన అద్భుతమైన కార్యజనగాక. మీరే తాక్కుమని దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం. గాడ్ బ్లెస్ యూ.